నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ప్రీతంగా ఇష్టంగా తినే రోడ్ సైడ్ పానీపూరి మన ఇంట్లోనే హైజీనిక్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి తెల్ల బఠానీలు వేసుకుందాం. సరిపడా వాటర్ పోసుకొని 4 to 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత వాటిని ప్రెషర్ కుక్కర్లోకి తీసుకొని వాటితో పాటు సరిపడా వాటర్ పోసి అలానే ఒక 2-3 పీల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకొని 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని వాటిని బాయిల్ చేసుకుందాం. బాగా మ్యాష్ అయ్యేలాగా బాయిల్ అయిపోతాయి కుక్కర్లోనే. తర్వాత మనము పానీకి ప్రిపేర్ చేసుకుందాం. పానీ కోసం ముందుగా చింతపండుని క్లీన్ చేసి వాటర్లో నానబెట్టుకుందాం. అలానే ఆనియన్స్, మిర్చి, పుదీనా, కొత్తిమీర వీటన్నిటిని చాప్ చేసి పెట్టుకుందాం. సో మనము పానీలోకి మిరియాలు, అల్లము, మిర్చి, పుదీనా, కొత్తిమీర వీటన్నిటి మిక్సీ చేసి పెట్టుకుందాం. తర్వాత పానీ తయారు చేయడానికి చింతపండు రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సరిపడా వాటర్ పోసి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని జల్లెడ పట్టుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర వాటిని వేసుకుందాం గార్నిష్ లాగా. తర్వాత మిర్చి అండ్ లెమన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందామండి. ఇది ఆప్షనల్ మాత్రమే, కానీ నాకు బాగుంటుంది అనిపించి వేసుకున్నాను చూడటానికి. ఫైనల్గా 1 స్పూన్ చాట్ మసాలా పౌడర్ కూడా ఈ పానీలో వేసుకుందామండి. ఇంకా పానీ అయితే రెడీ అయిపోయినాయి. తర్వాత మనం ఇంకా రెడీమేడ్గా ఉన్న ఇన్స్టాంట్ పానీపూరి చిప్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా చాట్ కూడా ఉడికిందండి, బాగా మెత్తగా మ్యాష్ అయిపోయినట్టు. దీంట్లో ఉప్పు, కారం, ధనియాల పౌడర్, అలానే చాట్ మసాలా పౌడర్, కొంచెం ఆనియన్, కొత్తిమీర గార్నిష్ లాగా చేసుకొని పెట్టుకుందామండి. సో ఇంతేనండి, ప్రాసెస్ అయిపోయినాయి. ఇక పూరీని అలా పానీలో నుంచి తీసుకొని తింటుంటే ఉందండి టేస్ట్ అదిరిపోయింది. మా ఇంట్లో వాళ్ళు కూడా అల్లాడించావుగా సేమ్ బెంగాల్ వాళ్ళు చేసిన టేస్ట్ వచ్చింది అని అన్నారండి. బాగా మంచి కాంప్లిమెంట్ అయితే ఇచ్చారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.